ఇండియాలో ఇప్పుడు టాప్ లీగ్లో ఉన్నాడు ప్రభాస్. తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే అన్ని ఇండస్ట్రీలు అలర్ట్ అవుతున్నాయి. అటు ఇటుగా 2 వారాలను ఖాళీగా వదిలేస్తున్నాయి. బాలీవుడ్ హీరోలు కూడా రెబల్ స్టార్తో పోటీ పడటానికి నై అంటున్నారు. కానీ రాజాసాబ్ విషయంలో ఈ మ్యాటర్ రివర్స్ అవుతోంది. ప్రభాస్ 3 నెలల ముందే డేట్ ప్రకటించిన 3 హీరోలు బరిలో దిగేందుకు సై అంటున్నారు. కల్కితో బ్లాక్ బస్టర్ కొట్టాడు ప్రభాస్. ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. హారర్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ అని ప్రకటించారు మేకర్స్. టీజర్, మోషన్ పోస్టర్ విడుదల చేసి హైప్ పెంచారు. కానీ ఇదే డేట్ కి 3 మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో రాజాసాబ్ వాయిదా పడటం గ్యారంటీ అనే చర్చ గట్టిగా జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ జాక్ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. నితిన్ హీరోగా తెరకెక్కించిన రాబిన్ హుడ్, గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో జాట్ కూడా ఇదే రోజు బాక్సాఫీస్ బరిలో దిగబోతున్నాయి. ప్రభాస్ తో పోటీ పడడానికి పెద్ద హీరోలే భయపడతారు. అలాంటిది రాజాసాబ్ రిలీజ్ డేట్ రోజు 3 చిన్న సినిమాలు విడుదలవుతున్నాయంటే ప్రభాస్ ఎంట్రీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అయినట్టే. రాజాసాబ్ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. దీనికి తోడు రీసెంట్ గా తాను గాయపడినట్లు ప్రకటించాడు ప్రభాస్. ప్రెజెంట్ రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. జనవరి మొత్తం షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది ప్రభాస్. ఈ కారణాల వల్లే రాజాసాబ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే 3 సినిమాలు ప్రభాస్ డేట్ పై ఫోకస్ చేశాయి. త్వరలో దీనిపై రాజాసాబ్ యూనిట్ ఫుల్ క్లారిటీ ఇవ్వనుంది. ఏ హీరోయిన్ అయినా పెళ్లి కాకముందు గ్లామర్ షో చేస్తుంది. హాట్ క్యారెక్టర్స్ కి సై అంటుంది. వన్స్ పెళ్ళైతే అన్నీ క్లోజ్. పాత్ర నుంచి ప్రమోషన్ వరకు ప్రతిదీ పద్ధతిగా ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ విషయంలో తన రూటే సెపరేట్ అంటోంది కీర్తి సురేష్. పెళ్ళైన తర్వాత గ్లామర్ షోని డబుల్ చేసింది. ఎందుకలా? టేక్ ఏ లుక్. సౌత్ లో కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్. కానీ సర్కారు వారి పాట తర్వాత ప్లాన్ మార్చింది. గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా అందాలు ఆరబోస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బేబీ జాన్ ఫిక్స్ అయ్యాక తన లుక్ మొత్తం మారిపోయింది. ఫోటో షూట్స్ తోనే కాకరేపుతోంది. పెళ్లైన తర్వాత ఆ డోస్ డబుల్ చేసింది. డిసెంబర్ 12న ఆంటోనీని పెళ్లాడింది కీర్తి సురేష్. మ్యారేజ్ అయిన 1 వీకే బేబీ జాన్ ప్రమోషన్స్ లో ఎంట్రీ ఇచ్చింది కీర్తి. ఈ ప్రోగ్రామ్స్ లో ఆంటోనీ కట్టిన మంగళసూత్రాన్ని డిస్ప్లే చేస్తూ కనిపించింది. ఎట్ ది సేమ్ టైం గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. మొన్న రెడ్ స్కర్ట్ లో హాట్ గా కనిపించిన కీర్తి రీసెంట్ గా బిగ్ బాస్ షోలో తలుక్కున మెరిసి అందరి చూపుల్ని కట్టిపడేసింది. పెళ్లైన తర్వాత హీరోయిన్లు తాళి ధరించి కనిపించడం చాలా అరుదు. కానీ కీర్తి మాత్రం తాను డిఫరెంట్ అని చాటుతోంది. మ్యారేజ్ అయిన విషయాన్ని గుర్తు చేస్తూనే గ్లామర్ షో చేస్తోంది. పెళ్లి తర్వాత కూడా తన కెరియర్ ని కంటిన్యూ చేస్తానని ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తోంది. బాలీవుడ్ లో పెళ్లైన బ్యూటీస్ కి ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. అదే సక్సెస్ సీక్రెట్ ని కీర్తి సురేష్ కంటిన్యూ చేయబోతోంది. టాలీవుడ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. మల్లీవుడ్ దర్శకులు చిన్న కథలతో మ్యాజిక్ చేస్తున్నారు. ఎటొచ్చి తమిళ దర్శకులే తమ రేంజ్ కి తగ్గ సినిమాలు తీయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని ఐడెంటిఫై చేసిన లోకేష్ ఇప్పుడు కొత్త ప్లాన్ ని తెరపైకి తెచ్చాడు. కూలీ సెట్స్ పై ఉన్నప్పుడే మరో క్రేజీ ప్రాజెక్టు కోసం వర్క్ మొదలు పెట్టాడు. కోలీవుడ్ లో ఎల్సీయూ ట్రెండ్ ని తెరపైకి తెచ్చాడు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, లియోతో బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. ప్రెజెంట్ రజనీకాంత్ తో కూలీ చేస్తున్న తను వచ్చే ఏడాది ఖైదీ 2 స్టార్ట్ చేస్తాడని అంతా భావించారు. కానీ సూర్యతో రోలెక్స్ మూవీ స్టార్ట్ చేసేలా డైరెక్టర్ ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. విక్రమ్ సినిమాలో సూర్య పాత్ర పేలింది. భారీ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. అందుకే సూర్యతో రోలెక్స్ మూవీ చేస్తారని ప్రకటించాడు లోకేష్. దానికి తగ్గట్టే కథ కూడా రెడీ చేశాడు. ఇందులో మేజర్ షెడ్యూల్స్ ని నైజీరియాలో షూట్ చేయాలని ప్లాన్ చేశాడు. అందుకే నైజీరియా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు నిర్మాతలు. డ్రగ్స్, కోకైన్, హెరాయిన్ లాంటి మత్తు పదార్థాలకు నైజీరియా అడ్డా. అందుకే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ వదిలేసి ఈ కంట్రీనే ఎంచుకున్నాడు లోకేష్. గంగువాతో ఓకే అనిపించుకున్న సూర్య ఇప్పుడు ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. రజనీతో కూలీ చేస్తున్న లోకేష్ వచ్చే సమ్మర్ ఈ ప్రాజెక్ట్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. దీని తర్వాత సూర్య, లోకేష్ కాంబోలో రోలెక్స్ మూవీ సెట్స్ పైకి వెళ్తోంది. మొత్తానికి కూలీతో 1000 కోట్ల క్లబ్ ని టార్గెట్ చేసిన లోకేష్ ఆ తర్వాత రోలెక్స్ తో అదే మ్యాజిక్ కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. స్టార్స్ జర్నీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సహజం. కానీ వాళ్ళ కెరీర్ ని టర్న్ చేసే ప్రాజెక్టు మాత్రం ఒక్కటే ఉంటుంది. అది తమ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది. సంక్రాంతికి రిలీజ్ కానున్న గేమ్ చేంజర్ ఇప్పుడు అలాంటి ఇంపాక్ట్ నే క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఓ నలుగురి కెరీర్ పై భారీ ఎఫెక్ట్ చూపించబోతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూవీ గేమ్ చేంజర్. జనవరి 10న ఈ ప్రాజెక్ట్ నేషనల్ వైడ్ గా రిలీజ్ కానుంది. దీని రిజల్ట్ చరణ్ కెరియర్ కి చాలా కీలకం. ఎందుకంటే RRR తో గ్లోబల్ స్టార్ గా అవతరించాడు చరణ్. ఇప్పుడు గేమ్ చేంజర్ తో అదే ఫీట్ రిపీట్ చేయాలి.
చరణ్ తో పాటు అందులో నటించిన ఎన్టీఆర్ సోలో హీరోగా దేవర చేసి పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అందుకున్నారు. దీంతో ఇప్పుడు చెర్రీ నుంచి కూడా అదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దర్శకుడు శంకర్, హీరోయిన్ కియారాకు కూడా గేమ్ చేంజర్ సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే ఈ ఏడాది వచ్చిన ఇండియన్ 2 శంకర్ ఇమేజ్ ని దారుణంగా డ్యామేజ్ చేసింది. అంతకు ముందు చేసిన సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. ఇక తెలుగులో 2 సినిమాలు చేసిన కియారాకి పాన్ ఇండియా రేంజ్ లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కలేదు. అందుకే ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకుంది. నిర్మాత దిల్ రాజు కి కూడా గేమ్ చేంజర్ సక్సెస్ ఇంపార్టెంటే. గతంలో కొన్ని నేషనల్ ప్రాజెక్ట్స్ కోసం వర్క్ చేసిన దిల్ రాజు బ్యానర్ నుంచి అఫీషియల్ గా వస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే. అందుకే ఈ సినిమాతో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అన్న ట్యాగ్ సాధించేందుకు కష్టపడుతున్నాడు. మరి ఇంతమంది కెరియర్ ని డిసైడ్ చేయబోయే గేమ్ చేంజర్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. టాలీవుడ్ లో ప్రస్తుతం కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎక్కువైంది. దేవిశ్రీ, తమన్ తర్వాత తమ రేంజ్ అవుట్పుట్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎక్కడా కనిపించలేదు. అందుకే మొన్నటి వరకు తమిళ్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్ చుట్టూ చక్కర్లు కొట్టారు తెలుగు దర్శకులు. అయితే ఇప్పుడు ఆ సమస్యకి చెక్ పడింది. దేవిశ్రీ తమన్ని రీప్లేస్ చేసే ఆప్షన్ తెరపైకి వస్తోంది. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు మ్యూజిక్ అంటే అయితే దేవిశ్రీ ప్రసాద్ లేదంటే తమన్. అనిరుద్ ఉన్నాడు కానీ తన ఫ్లేవర్ వేరు. ఊరమాసు సినిమాలు పక్కా కమర్షియల్ మీటర్ లో సాగే కథలకు అనిరుద్ సూట్ కాడు. అందుకే తెలుగు దర్శకులంతా కొత్త ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి భీమ్స్ సిసిరోలే బెస్ట్ ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. ధమాకా సినిమాకి అదిరిపోయే సంగీతాన్ని అందించాడు భీమ్స్. ఈ ప్రాజెక్ట్ తో తనకి మాస్ పల్స్ బాగా తెలుసన్న విషయం రుజువైంది. తర్వాత వచ్చిన మ్యాడ్ కూడా హిట్ అందుకుంది. దీంతో భీమ్స్ అకౌంట్ లో 4 చిన్న సినిమాలు, 2 పెద్ద ప్రాజెక్టులు పడ్డాయి. వాటిలో సంక్రాంతికి వస్తున్న ఒకటి, దీని నుంచి వచ్చిన 2 పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. దీంతో దేవిశ్రీ ప్రసాద్, తమన్ తర్వాత భీమ్స్ ఆ రేంజ్ లో అవుట్పుట్ ఇవ్వగలడన్న భరోసా నిర్మాతల్లో కలుగుతోంది. వెంకటేష్ సినిమా హిట్ అయితే కమర్షియల్ సినిమాలకు భీమ్స్ మంచి ఆప్షన్ కాగలడు. చిరంజీవి, నాగ్, రవితేజ ఈ రేంజ్ లో హీరోలకి భీమ్స్ సంగీతం అందివ్వగలడు. గాంజా శంకర్, డెకాయిట్ హిట్ అయితే మిడ్ రేంజ్ హీరోలకి కూడా తను బెస్ట్ ఆప్షన్ అవుతాడు. మొత్తానికి దేవిశ్రీ, తమన్ తర్వాత టాలీవుడ్ కి భీమ్స్ రూపంలో మరో బెస్ట్ ఆప్షన్ దొరికినట్టే.